వెంకటరెడ్డి గారు సంక్షిప్తంగా కేసు జోలికి వెళ్లకుండా మాట్లాడు. అంటే ఒకటి కేసు జోలికి ఏం కాదు కానీ సార్, మీ అరెస్ట్ ద్వారా 2 లాభాలు పొందాలని చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నించారు. ఒకటి ఏంటంటే 50 సంవత్సరాల జర్నలిజం ఉన్నటువంటి కొమ్మినేని శ్రీనివాసరావు గారిని అరెస్ట్ చేశామంటే మిగిలిన ఎవరైనా కూడా జర్నలిస్టులు ఇంకా నోరెత్తి మాట్లాడటానికి డేర్ చేయరు కదా. సో ఆయన్నే మేము జైలుకు పంపామంటే మిగిలిన వాళ్ళు ఎవరు మాట్లాడగలుగుతారు. సో దాని ద్వారా మిగిలిన వాళ్ళందరూ గొంతు నొక్కాలనేటువంటి ప్రయత్నం ఒకటి. మేజర్గా మీతో పాటు సాక్షి అనేది వాళ్ళ టార్గెట్. సో సాక్షి అనేది ఇప్పటి నుంచి కాదు సార్, ఏదైతే సాక్షి పత్రిక పెట్టినప్పటి నుంచే ఏదైతే ఆ దినపత్రికలు ఏదైతే ఉన్నాయో ఆ మేజర్గా ఈనాడుకి టార్గెట్ సాక్షి. సో ఈనాడు అంటే చంద్రబాబు నాయుడు గారు సొంత పత్రిక కింద లెక్క. సో సాక్షిని ఏదో విధంగా నిర్మూలించాలి. అందుకని మీకు వాళ్ళ పార్లమెంటరీ పార్టీ నేత లావు శ్రీకృష్ణదేవరాయలతో జాతీయ మానవ హక్కుల కమిషన్కి, జాతీయ మహిళా కమిషన్కి, ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి ఫిర్యాదు చేశారు సాక్షిని మూసేయాలని. సో వాళ్ళ టార్గెట్ మిమ్మల్ని ముందు పెట్టి సో మిమ్మల్ని ఏదో విధంగా అరెస్ట్ చేశారు. దాని తర్వాత సాక్షి పత్రిక ఉండకూడదు, సాక్షి టీవీ ఉండకూడదు అనేటటువంటి ఒక పెద్ద కుట్రకు వాళ్ళు వెళ్ళారు. కానీ నిజంగా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పుని ఈరోజు జర్నలిజానికి ఊపిరి పోసిందని చెప్పాలి సార్. నాట్ ఓన్లీ కొమ్మినేని శ్రీనివాసరావు గారు సార్, మీరు ఒక మనిషి ఇక్కడ. కానీ సుప్రీంకోర్టు ఊపిరి పోసింది, నాకు పునరుజ్జీవనం కల్పించిన ఘనత అయితే జగన్ గారికి, భారతీయ గారికి. నాట్ ఓన్లీ మీరు సార్, మీలాంటి జర్నలిస్టుల్ని కాపాడుకోవాలి. జర్నలిజం అనేది మీరు అన్నారు కాబట్టి చెప్తున్నా. నేను ఒక ఆఫీసర్ వచ్చి నన్ను ఏం సార్ ఎట్లా ఉన్నారంటే, నేను ఏమన్నాను, మీకు గుర్తుండే ఉంటుంది విజయబాబు గారు ఒక డైలాగ్ చెప్పా, చావలేక బతుకుతున్నది ఒక శవం, జీవోత్సవం. ఇంత బురదపడిన తర్వాత నేను బతకాల్సిన అవసరం ఉందా అంటే లేదు లేదు మీరు అట్లా అనుకోవద్దని చెప్పి వాళ్ళు కొంత ధైర్యం చెప్పి వెళ్ళారు. మీకు గుర్తుంది కదా దాసనారాయణరావు గారితో ఎవరిదో ఆ పాటలో జీవోత్సవంలాగా మార్చే ప్రయత్నం జరిగింది కదా. ఆ బురద వేయకుండా వేరే ఏదన్నా అయితే వేరే విషయం. అది నేను ఏ విలువలైతే కావాలని కోరుకున్నానో వాటికి వ్యతిరేకంగా వాళ్ళు చేసిన అది కుట్రానండి, ఇంకోటానండి. విలువలు, ఆ విశ్వసనీయత మీకు ఉన్నది కాబట్టి యాజమాన్యం కూడా మీకు అంత మద్దతు తెలిపి, ఇంకొక యాజమాన్యం అయితే అంత దాన్ని వేసుకొని ఇంత రకాలుగా బురద జల్లారు మన మీద, వద్దులే అని అనుకుంటారు. కానీ మీరంటే యాజమాన్యానికి ఆ గౌరవం ఉంది. భారతమ్మ గారికి కానీ లేదంటే జగన్మోహన్ రెడ్డి గారికి కానీ మీ నిజాయితీ ఏంటో తెలుసు కాబట్టి సో మీరు ఎక్కడా కూడా మచ్చ లేకుండా ఇన్ని సంవత్సరాల జర్నల్లో మీ షోలు చూసి ముఖ్యమంత్రి గారే సార్ మేము అది కరెక్షన్ చేస్తున్నాం మళ్ళీ వేయండి అనేటటువంటి అంత గొప్ప స్థాయి మీకు ఉంది కాబట్టి సార్ ఈరోజు మీకు ఒక్కళ్ళకి ఊపిరి పోయలేదు సార్. జర్నలిజానికి ఊపిరి పోసింది ఈరోజు సాక్షి యాజమాన్యం అని చెప్పాలి, సుప్రీంకోర్టు దాకా వెళ్ళి. ఎందుకంటే అవతల రోజుకు 2 కోట్లు తీసుకునేటటువంటి లాయర్లు మీకు వ్యతిరేకంగా వాదించడానికి చంద్రబాబు నాయుడు గారు పెట్టారు. ఒకరు ముకుల్ రోహిత్కి, 2 సిద్ధార్థ్ లోత్రా. ఇందాక విజయబాబు గారు చెప్పినట్టుగా మీరు అసలు ఈ కేసును హైకోర్టుకి ఇచ్చేయండి అని అన్నారు వాళ్ళు. ఇక్కడ వద్దండి హైకోర్టుకి ఇచ్చేయండి అంటే అసలు మా కేసు వాదనలు విన్న వాళ్ళు సింపుల్గా చెప్పారు, ఆయనకు సంబంధం లేదు కదా, ఆయన నవ్వాడని మీరు ఆరోపణ చేస్తున్నారు. మీరు నవ్వను కూడా నవ్వలేదు యాక్చువల్గా, వాళ్ళు దాన్ని వాదించారు. ఆయన అసలు అలా అంటే తప్పేవాడు, మేము కూడా వాదనలు వినేటప్పుడు మేము కూడా నవ్వుతాం, దానికి ఏం సంబంధం. అనేక మంది నేషనల్ జర్నలిస్టులు ఎవరైతే ఇంగ్లీషు వాళ్ళకి సంబంధించిన వాళ్ళు అనేక సందర్భాలు ఉండాలి, వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయాలి కదా. సో ఇమీడియట్గా మిమ్మల్ని రిలీజ్ చేయమని చెప్పి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్తో ప్రజాస్వామ్యం ఇంకా బతికే ఉంది. ఫోర్త్ ఎస్టేట్ అనేది బతకాలి. ఫోర్త్ ఎస్టేట్ ఈ దేశంలో ఏదైతే ప్రజల పక్షాన్ని నిలబడాలి అనేటటువంటి గొప్ప తీర్పు సుప్రీంకోర్టు ఇచ్చింది సార్. దానికి నిజంగా సుప్రీంకోర్టుకి ధన్యవాదాలు. ఏదైతే మిమ్మల్ని సుప్రీంకోర్టు దాకా వెళ్ళి మీకు న్యాయం జరిగేటట్టుగా జర్నలిజానికి న్యాయం నిన్న బొత్స గారు బుగ్గన గారు వచ్చినప్పుడు అన్నారు, ఈ కేసు భవిష్యత్తులో ఒక 2-3 దశాబ్దాల పాటు ఒక రిఫరెన్స్ కేసు 100% ల్యాండ్ మార్క్ తెలియదు. ఎందుకంటే ఇప్పుడు మీకు సంబంధం లేనటువంటి దానికి అయినా కూడా మీరు క్షమాపణ చెప్పి నా షోలో జరిగింది కాబట్టి నేను క్షమాపణ చెబుతున్నా, దీనికి యాజమాన్యానికి ఎటువంటి సంబంధం లేదని మీరు చెప్పారు. మీరు కాంటెక్స్ట్ వేరు. అసలు పొరపాటును కూడా ఏ ఒక్క ప్రాంత మహిళల్ని ఎవరు అటువంటి మాట మీ నోటి నుంచి కూడా రాలేదు. అది కూడా ఆయన ఒక్కసారి కృష్ణరాజు గారు ఆ మాట అంటే వీళ్ళు లక్షల సార్లు ప్రచారం చేశారు, ఇంకా చేస్తున్నారు. సో దాన్ని లేదు, దాన్ని ఇంకా ప్రచారం చేసుకొని రాజకీయంగా లబ్ధి పొందాలని వాళ్ళు ప్రయత్నిస్తున్నారు. సో నేను దాంట్లో సింపుల్గా ఒకటైతే చెప్తాను సార్, మీరు ఎక్కడ అధైర్యపడాల్సినటువంటి పని లేదు. ఎందుకంటే మీరు భవిష్యత్ తరాలకు ఆదర్శం. ఎందుకంటే మీలాంటి జర్నలిస్టులను చూసి అనేక మంది జర్నలిస్టులు ఇలా నిజాయితీగా పనిచేయాలి. ఎక్కడ మీకు మీ దగ్గర మీద చిన్న రిమార్క్ లేదు సార్. కానీ ఈరోజు ఒళ్ళంతా మచ్చలు పెట్టుకుని కొంతమంది మీద మాట్లాడటం అనేది చూస్తే నిజంగా మాకు కూడా బాధ అనిపిస్తుంది. సో నేను ఒకటైతే క్లియర్, నిజంగా సాక్షి యాజమాన్యం, సాక్షి మేనేజ్మెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈరోజు జర్నలిజాన్ని కాపాడారు సార్. భవిష్యత్ తరాలకు ఒక ల్యాండ్ మార్క్ తీర్పుగా మీదైతే నిలిచిపోతుంది. సో ఎవరో ఏదో మచ్చ అనుకోవచ్చు సార్, ఎవరో సుప్రీంకోర్టు దాకా ఎట్లా వెళ్ళగలిగారంటే నేను ఆశ్చర్యం వేస్తే, నేను మీరు నమ్ముతారో లేదో నాకు తెలీదు, నేను గవర్నమెంట్ వారి స్థలం ఇవ్వడానికి ముందే నేను కొనుక్కున్నా ఒక చిన్న ఫ్లాట్ ఆ రోజుల్లో 91లో.
ఆ తర్వాత గవర్నమెంట్ వారు గోపనపల్లి సొసైటీలో స్థలం నాకు కూడా వస్తే అప్పుడు మిత్రులు అడిగారు, అది సంబంధించిన వ్యక్తులు, రూల్ ఏంటంటే ఒకటి ఉంటే తీసుకోకూడదని. నేను తీసుకోలే. దాని మీద నన్ను చాలామంది క్రిటిసైజ్ చేశారు. ఈరోజు కోట్ల రూపాయల విలువైన ఆస్తి అది. అయినా నేనేమి బాధపడలేదు, నేనేదో గొప్పగా చెప్పుకోవటం కాదు. అంటే ఇంత ఇంటిగ్రిటీగా ఉన్నా, ఇంత నిజాయితీగా ఉన్నా కూడా పైగా నేను ఎక్కడ చంద్రబాబు గారిని సైతం ఎవరు అభ్యంతరకర మాట్లాడకుండా చూసేటువంటి నా మీద మొరాలిటీ మీద మచ్చలంటే అట్లాంటి మాట మీరు వద్దని నన్ను ఖండిస్తున్నాడు. బురద వేసి ఒకటైతే ఫైనల్ గా దీనికి సంబంధించి సార్, రెడ్ బుక్ రాజ్యాంగంలో మిమ్మల్ని బలి చేయాలని చూశారు, కానీ భారత రాజ్యాంగం సుప్రీంకోర్టు మిమ్మల్ని కాపాడిందని క్లియర్గా చెప్పాలి, జర్నలిజం కాపాడింది. రైట్. ఇక